వెల్కమ్ టు ఫిట్నెస్ మంత్ర. నేను మీ బాబీ. మీరు ఆఫీస్ తొందరగా వెళ్ళాలనుకుంటున్నారా? మీకు టైం లేదా వర్కౌట్కి? మేమిచ్చే ఒక చిన్న ఈ కార్డియో రొటీన్ ఏదైతే ఉందో తక్కువ టైంలో ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం మీకు చాలా ఎఫెక్టివ్ అయిన వర్కౌట్. ఇలా చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతాయి. దెన్ అట్ ద సేమ్ టైం మీకు స్ట్రెంగ్త్ పెరుగుతుంది, స్టామినా పెరుగుతుంది, కార్డియోవాస్కులర్ ఎండ్యూరెన్స్ పెరుగుతుంది, లంగ్ కెపాసిటీ పెరుగుతుంది, ఇవన్నీ జరుగుతుంది. ఓకే, బట్ ఈ వర్కౌట్ అయినా చేసే ముందు మీరు మర్చిపోకండి, మన వార్మప్ మనం ఆల్రెడీ చేసాం. అది చేసిన తర్వాత చేయండి, చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఓకే, మీకు దీనికి ఎక్కువ స్పేస్ అవసరం లేదు. ఒక చిన్న రూమ్లోనే మీరు ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చు. లేదంటే మీరు ఎక్కువ గాలి కావాలనుకున్నప్పుడు మీ మేడ పైన చేసుకోవచ్చు. లేకపోతే ఏదైనా చిన్న ఓపెన్ ఏరియా ఉంటే ఆ ఓపెన్ ఏరియాలోనే సరే సింపుల్గా చేసుకోవచ్చు. ఓకే, వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకోండి, అలాగే ఒక టవల్ కూడా దగ్గర పెట్టుకోండి, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీకు ఒకవేళ ఏదైనా అంటే కొంచెం లో బీపీఓ లేకపోతే ఇంకొకటి వర్కౌట్ ఏదైనా ఉన్నా సరే మీరు ఇలాంటి వర్కౌట్స్ చేసే ముందు మీ డాక్టర్ని మాత్రం ఖచ్చితంగా కన్సల్ట్ చేయండి. ఆర్ యూ రెడీ సుమేగా? వెరీ గుడ్. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే వీ విల్ స్టార్ట్ విత్ ద స్పాట్ రన్నింగ్. ఒక సింపుల్ జాగ్ చేద్దాము. రెడీ? సో నార్మల్గా స్పాట్ జాగింగ్ చేయొచ్చు. ఈ స్పాట్ జాగింగ్ అనేది నార్మల్గా మీరు చేస్తున్నప్పుడు మాత్రం మేక్ ష్యూర్ మీరు హీల్ ఏదైతే ఉందో కొంచెం పైకి యూ కీప్ డూయింగ్. సో ఈ హీల్ ఏదైతే ఉందో ఆ కొంచెం పైకి లేపడం వల్ల ఏంటంటే మీకు షాక్ అబ్జార్బ్ అవుతుంది. మరి నార్మల్గా మీరు జంప్ చేసేటప్పుడు ఇట్లా చేయొద్దు. సో ఇట్ షుడ్ బి సాఫ్ట్ అండ్ దిస్ థింగ్. ఓకే, మేము 30 సెకండ్స్ చేస్తాము, మీరు మినిమం 60 సెకండ్స్ చేయాలి. సో ఇది కంటిన్యూ చేయండి. నార్మల్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్, ఆ స్పాట్ జాగింగ్ యూ కెన్ డూ ఇట్, రైట్? సో దట్ మెల్లగా హార్ట్ రేట్ పెరుగుతుంది, మజిల్స్ కూడా యాక్టివేట్ అవుతాయి. దీని తర్వాత నెక్స్ట్ చేయబోయేది హై నీస్. నీస్ ఏదైతే ఉందో కంప్లీట్ హైగా లిఫ్ట్ చేస్తాం. రెడీ? స్టార్ట్ విత్ యువర్ రైట్ లెగ్. 5, 6, 7 స్టార్ట్. 1, 2. వెరీ గుడ్. హై నీస్ 60 సెకండ్స్ మినిమం చేసుకోవచ్చు. ఇంకా కొంచెం ఫాస్ట్గా. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. వెరీ గుడ్. సో దీని తర్వాత నెక్స్ట్ చేయబోయేది జంపింగ్ జాగ్స్. జంపింగ్ జాగ్స్ అనగానే ఫీట్ 2 టుగెదర్, దెన్ సైడ్కి జంప్ చేయాలి, దెన్ క్లోజ్ కావాలి. మీరు చేతిట్లో ఓపెన్ చేయొచ్చు, బట్ ఐ థింక్ మీరు ఏం చేయాలంటే కొంచెం క్లోజ్ పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది, రైట్? జంపింగ్ జాగ్స్ మీకు ఎక్కువ ఆయాసం వస్తుంది అనుకుంటే కనుక బ్రీద్ అవుట్ చేయండి నోట్లోంచి. లెట్ ఇట్ గో. ఓకే, రెడీ? గెట్ రెడీ ఫర్ ద జంపింగ్ జాగ్స్. 5, 6, 7 స్టార్ట్. 1, 2. వెరీ గుడ్. సాఫ్ట్ ల్యాండింగ్ ఉండాలి. ఫుల్ ఎంటైర్ ఫుట్ నేలను తాకించద్దు, ఎందుకంటే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. నార్మల్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. 20, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. ఓకే, వెరీ గుడ్. డీప్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఎక్కువ గ్యాప్ ఉండదు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు. సో మనం ఏం చేస్తున్నామంటే బేసికల్గా ఒక 60 సెకండ్స్ గ్యాప్ పెట్టుకుని ఇలాంటి ఎక్సర్సైజ్ మనం చేస్తూ ఉంటాము. ఓకే, రైట్. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఫార్వర్డ్ స్వింగ్స్. సో లెగ్ అప్ చేయాలి అండ్ బ్యాక్ చేయాలి, లెగ్ అప్ చేయాలి, బ్యాక్ చేయాలి, లెగ్ అప్ చేయాలి, బ్యాక్ చేయాలి. సో దీనివల్ల ఏంటంటే మీకు బ్యాలెన్స్ పెరుగుతుంది. ఒకవేళ మీకు బ్యాలెన్స్ కుదరలేదు అనుకుంటే కనుక వాట్ యూ కెన్ డూ, యూ కమ్ టు ద వాల్ లైక్ దిస్, దెన్ రేజ్, దెన్ బ్యాక్, రేజ్ అండ్ బ్యాక్, రేజ్ అండ్ బ్యాక్. ఓకే, కీప్ యూ బ్యాక్ స్ట్రైట్. బాడీని మొత్తం స్వింగ్ చేయొద్దు, ఓన్లీ ఇది ఒక నార్మల్గా మీరు నుంచి చేస్తే సరిపోతుంది. రెడీ? స్టార్ట్ విత్ యువర్ రైట్ లెగ్. స్టార్ట్. 1 బ్యాక్, 2 బ్యాక్, 3 బ్యాక్, 4 బ్యాక్, 5 knee straight, 6 come on higher, 7 excellent, 8, 9, 10. వెరీ గుడ్. రిలాక్స్. మీరు ఒక 60 సెకండ్స్ అంటే 30 సెకండ్స్ ఒక లెగ్కి, 30 సెకండ్స్ ఇంకో లెగ్కి మీరు పెట్టుకొని చేయాలి. రెడీ? స్టార్ట్. 1, వెరీ గుడ్. 2 హైయర్, ఫ్రంట్ లెగ్ స్వింగ్, రైట్? ఈ లెగ్ స్వింగ్ చేస్తున్నప్పుడు కూడా బాడీని ఎక్కువ షేక్ చేయొద్దు, బాడీ స్ట్రైట్గా ఉండాలి. యువర్ టార్సో అంటే అప్పర్ బాడీ ఏదైతే ఉందో స్ట్రైట్గా ఉండాలి. లెగ్ ఎంతవరకు అయితే అంతవరకు పైకి లేవాలి, అలాగే బ్యాక్ కూడా తీసుకెళ్ళండి. యాబ్స్ టైట్ చేయండి. కీప్ డూయింగ్. మినిమం 10 సెకండ్స్ నుంచి 60 సెకండ్స్ వరకు. వెరీ గుడ్. రిలాక్స్. రైట్? డీప్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. నెక్స్ట్ 60 సెకండ్స్ చేయబోయేది బట్ కిక్స్. మీరు ఎప్పుడైతే జంపింగ్ చేస్తున్నారో సో యూర్ యాక్చువల్లీ టచింగ్ యువర్ హీల్ టు హిప్, రైట్? సో ఇప్పుడు
సో ఈ విధంగా మనం బట్ కిక్స్ చేస్తాం. రెడీ, లెట్స్ డూ ఇట్. మేము 30 సెకండ్స్ చేస్తాము, మీరు మాత్రం మినిమం 60 సెకండ్స్ చేయండి. ఒకవేళ 60 సెకండ్స్ చేయలేకపోతే మీ యొక్క స్టామినాని బట్టి 10 సెకండ్స్, 20 సెకండ్స్, 30 సెకండ్స్, వాట్ ఎవర్ ఇట్ మే బీ, యూ కెన్ డెఫినెట్లీ కంటిన్యూ. రెడీ, స్టార్ట్. 1 2 3 4. ఆ కిక్ ఏదైతే ఉందో మీరు చేసేటప్పుడు బట్కి తగలాలి, ఓకేనా? బట్ సాఫ్ట్ ల్యాండింగ్ కూడా ఉండాలి. అట్ ద సేమ్ టైం హీల్ కొంచెమే ఫ్లోర్ నుంచి పైకి లేవాలి. ఎంటైర్ ఫుట్ పెట్టద్దు, ఎందుకంటే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, దానివల్ల గబుక్కున్న జాయింట్స్లో ఇంజురీ అయ్యే అవకాశాలు ఉంటాయి. వెరీ గుడ్. లాస్ట్ 5 సెకండ్స్. 5 4 3 2 1. రిలాక్స్. వెరీ నైస్. డీప్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్, ఓకేనా? ఇదంతా కూడా ఒక కంటిన్యూస్ ప్రాసెస్, మధ్యలో గ్యాప్ ఉండదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేస్తామంటే సైడ్ స్వింగ్స్ చేస్తాం. లెగ్ని ఫార్వర్డ్ పెట్టుకుని నార్మల్గా సైడ్ స్వింగ్ చేస్తాం. ఓకే, సో దాన్ని మీరు ఎట్లా చేయొచ్చు అంటే కమ్ టు ద వాల్. వెరీ గుడ్. వాల్ సపోర్ట్ తీసుకోండి. వాల్ సపోర్ట్ తీసుకుని మీరు ఏం చేస్తారంటే లెగ్ ముందు పెట్టండి, రైట్? సో దెన్ యూ రేజ్ 1. వెరీ గుడ్. 10 సెకండ్స్ నుంచి 60 సెకండ్స్ వరకు చేసుకోవచ్చు. 8. వెరీ గుడ్. ఎక్సైట్. 9 10. రైట్? సో అలాగే సేమ్ సైడ్ కూడా. రెడీ, స్టార్ట్. 1. వెరీ గుడ్. 2 పట్టుకోవాలి. 3. వెరీ గుడ్. 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ చేయబోయేది వచ్చేసి మౌంటైన్ క్లైంబర్స్. మౌంటైన్ క్లైంబర్స్ అనగానే మనం కొంచెం ఫస్ట్ నీల్ చేసుకో. వెరీ గుడ్. నీల్ కిందకు వచ్చేసాను పూర్తిగా. రైట్. సో టేక్ యర్ రైట్ లెగ్ బ్యాక్, లెఫ్ట్ లెగ్ బ్యాక్. సో ఇప్పుడు మీరు చూసారు కదా, ఈ బ్యాక్ ఏదైతే ఉందో ఎంటైర్ బ్యాక్ స్ట్రైట్గా ఉంది. ఒకవేళ మీరు అలా పెట్టలేని పరిస్థితుల్లో కొంచెం హిప్ రేజ్ చేయొచ్చు, బట్ దిస్ ఈజ్ లైక్ కరెక్ట్ పాస్చర్. సో నెక్ ఎప్పుడు కూడా పైకి చూస్తూ ఉండాలి, కిందకి బెండ్ చేయొద్దు. ఓకే, దెన్ రైట్ లెగ్ టేక్ ఇట్ క్లోజర్. రెడీ, 1 వెరీ గుడ్. కీప్ డూయింగ్. నేను ఎప్పుడైతే దగ్గర తీసుకుంటున్నారో బ్రీత్ అవుట్ చేయండి, పైకి చూడండి బాగా. 10 11 12 13 14 15 16 17 18 19 20. రిలాక్స్. ఒకేసారి పైకి లేవద్దు, కొంచెం అలా వచ్చి ఆ బ్రీత్ ఏదైతే ఉందో నార్మల్కి తీసుకురండి. బ్రీత్ని డీప్గా ఇన్హేల్ ఎక్సేల్. ఇన్హేల్ ఫ్రమ్ యువర్ నాస్ట్రిల్, ఎక్సేల్ ఫ్రమ్ యువర్ మౌత్. దీనివల్ల ఏమవుతుందంటే హార్ట్ రేట్ కొంచెం తక్కువ అవుతుంది. వెరీ గుడ్. నౌ స్టాండ్. రైట్. సో ఇది మౌంటైన్ క్లైంబర్ అంటారు. దీన్ని చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే కోర్లో వర్కౌట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం లాట్ ఆఫ్ హార్ట్ రేట్ విల్ గెట్ ఇంక్రీజ్. సో ఇది మీకు చాలా వరకు ఫ్యాట్ బర్న్ అవ్వడానికి, ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేయడానికి ఈ ఎక్సర్సైజ్ ఉపయోగపడుతుంది. మనం నెక్స్ట్ చేయబోయేది వచ్చేసి ట్విస్ట్. జంప్ ట్విస్టింగ్ అంటారు. దీనివల్ల ఏమవుతుందంటే హార్ట్ రేట్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం బాడీ అంతా కూడా షేక్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీకు ఆబ్లిక్స్ వాటి మీద కూడా, యాబ్స్లో కూడా చాలా మంచిగా వర్క్ అవుతుంది. రెడీ సుమేగా. చేతులు ఇట్లా పెట్టండి. రైట్. సో మనం జంప్ చేసేటప్పుడు ఇట్లా ట్విస్ట్ చేస్తాము, కంటిన్యూస్ జంప్ చేద్దాం. రెడీ, బట్ హీల్స్ మాత్రం కొంచెం లేపండి. రెడీ, 5 6 7 స్టార్ట్. 1 2 3 4 5 6. వెరీ నైస్. కీప్ డూయింగ్. వెరీ గుడ్. కంఫర్టబుల్ పొజిషన్లో కాల్ని మొత్తం అప్పర్ బాడీని ట్విస్ట్ చేయండి ఆపోజిట్గా. వెరీ నైస్. మేము 30 సెకండ్స్ చేస్తున్నాం, మీరు మినిమం 60 సెకండ్స్ చేయండి. యాబ్స్ టైట్ చేయండి, మర్చిపోద్దు. దానివల్ల యాబ్స్లోని, ఆబ్లిక్స్లోని బాగా వెయిట్ పడుతుంది. చక్కగా లెగ్స్ స్ట్రెంథనింగ్ అవుతాయి. ఎంటైర్ బాడీలో ఉన్న ఫ్యాట్ కూడా బర్న్ అవుతుంది. చాలా క్యాలరీస్ బర్న్ అవుతాయి. లాస్ట్ 5 4 3 2 1. రిలాక్స్. జస్ట్ రిలాక్స్. స్టాండ్. చేసిన తర్వాత ఫస్ట్ హార్ట్ రేట్ తక్కువ కానివ్వండి. హార్ట్ రేట్ని మెల్లగా డీప్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. సింపుల్గా జస్ట్ డీప్ ఇన్హేల్, చేతులను పైకి లేపి ఇట్లా డీప్ ఇన్హేల్ అండ్ స్ట్రెచ్. వెరీ గుడ్. డీప్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఒక 5 సెకండ్స్ హోల్డ్ చేయండి అట్లాగే. డీప్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. వెరీ గుడ్. నెక్స్ట్ వచ్చేసి హగ్ స్ట్రెచ్ అంటాం దీన్ని. నీస్ని కొంచెం బెండ్ చేసి బాడీని స్లౌచ్ చేయాలి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నీస్ కొంచెం బెండ్ చేసి బాడీని స్లౌచ్ చేసి స్ట్రెచ్ చేయాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు లోవర్ బ్యాక్లో స్ట్రెచ్ వస్తుంది. కీప్ డూయింగ్. స్ట్రైట్గా. వెరీ గుడ్. నీ కొంచెం బెండ్ చేయాలి, నీ బెండ్ చేయాలి. 5 సెకండ్స్ అట్లీస్ట్. నార్మల్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. 5 4 3 2 1. రిలాక్స్. దెన్ నెక్స్ట్ వచ్చేసి యూ ఆల్ నో థై స్ట్రెచ్ ఎట్లా చేయాలో. వెరీ గుడ్. కర్ల్ యువర్ ఫుట్, జస్ట్ హోల్డ్ చేయాలి. హ్యాండ్ ఇలా వేస్ట్ మీద కూడా పెట్టుకోవచ్చు, లేదంటే మీకు మంచి బ్యాలెన్సింగ్ ఉంది అనుకుంటే కనుక హ్యాండ్ని పైకి కూడా చేసుకోవచ్చు. చేంజ్.
వెరీ గుడ్. దెన్ లాస్ట్ స్ట్రెచ్, నెక్ స్ట్రెచ్ చేయండి. నెక్ని ఒక సైడ్ బెండ్ చేసి టాప్ ఆఫ్ ద హ్యాండ్ అండ్ జస్ట్ ప్రెస్ ఇట్ డౌన్. ఈ హ్యాండ్ ఫీల్ లైక్ సంబడీ ఈజ్ పుల్లింగ్ దిస్ హ్యాండ్. ఈ హ్యాండ్ ఏదైతే ఉందో కొంచెం స్ట్రైట్గా ఇట్లా ఫింగర్స్ వైడ్ చేసి పెట్టడం వల్ల ఏమవుతుందంటే షోల్డర్ డిప్రెస్ అవుతుంది, అట్ ద సేమ్ టైం నెక్లో కూడా మంచి స్ట్రెచ్ వస్తుంది. 5 seconds minimum. Slowly other side. చూసారు కదా, ఈ కంప్లీట్ ఏవైతే 60 సెకండ్స్ మధ్యలో గ్యాప్ లేకుండా మేము కంటిన్యూస్ చేసాము. ఒకవేళ మీరు 60 సెకండ్స్ చేయలేము అని అనుకుంటే కనుక మినిమం అట్లీస్ట్ 10 to 20 సెకండ్స్తో స్టార్ట్ చేసి ఫస్ట్ మీ స్టామినాని చెక్ చేసుకోండి. అది చేసుకుంటూ ఒక 2-3 టైమ్స్ ఆ కంప్లీట్ రొటీన్ ఏదైతే ఉందో రిపీట్ చేయండి. ఆటోమేటిక్గా మీకు మంచి వర్కౌట్ దొరుకుతుంది. ఓకే, సో సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ సెగ్మెంట్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.